దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎవరి చేతైనా శోధించబడుతున్నట్లయితే, లేదా ఎవరి వలనైనా సరే ఇబ్బందులకు గురవుతున్నట్లయితే మీరు భయపడకండి. మీరు దీనత్వం కలిగి దేవుని యొక్క కృప కోసం ఎదురు చూడండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన సజీవ రెక్కల చోటన మిమ్మల్ని భద్రపరుస్తాడు. వారు అహంకారం కలిగి వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి అహంకారం గలవారే మిమ్మల్ని బాధ పెడుతున్నారేమో. అహంకారాన్ని ఎదిరించి దీనత్వం కలిగిన మీకు దేవుడు తన కృపని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మనుషులు పెట్టు నిందకు మనం భయపడకూడదు. వారి యొక్క దూషణ మాటలకి దిగులు చెందకూడదు. మనుషులు ఎల్లప్పుడూ కూడా మనల్ని భయపెట్టాలని చూస్తారు. అవసరమైతే మన మీదకి దాడి కూడా చేస్తారు. ఇలాగే సువార్త ప్రకటించమని తన భక్తుడైన యోనాకి దేవుడు సెలవిస్తే, నినివే పట్టణానికి వెళ్ళి నీవు సువార్తను ప్రకటించమని సెలవిచ్చినప్పుడు ఆ యొక్క భయంతో, అక్కడికి వెళ్తే ఆ ప్రజలు ఎక్కడ చంపుతారనే భయంతో, ప్రాణభీతితో తర్షీషు వెళ్ళే వాడ ఎక్కుతాడు. ఆ వాడ ఎక్కినప్పుడు సముద్రం మధ్యలో మహా గొప్ప తుఫాను సంభవిస్తుంది. అప్పుడు అందరూ చీట్లు వేసినప్పుడు యోనా పేరు వస్తుంది. కాబట్టి యోనా చెప్తాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని. ఎప్పుడైతే యోనాని సముద్రంలో పడవేశారో సముద్రం నిమ్మలిస్తుంది. కానీ అక్కడ ఉద్దేశం యోనా చనిపోవాలని కాదు. దేని గురించి అయితే భయపడుతున్నాడో ఆ యొక్క మరణ భయం నుండి దేవుడు అతన్ని పూర్తిగా విడిపించాడు. ప్రియ సహోదరులారా, చేప గర్భంలో 3 దినాలు ప్రయాణం చేసి నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాజుతో సహా అందరినీ కూడా యోనా మార్చుతాడు, దేవుని యొక్క సువార్తను ప్రకటించి. ప్రియమైన సహోదరులారా, దేవుడు ప్రతి కార్యం ద్వారా మీలో ఏదైతే బలహీనతగా ఉందో, అవలక్షణాలతో అయితే మీరు బాధపడుతున్నారో, దాన్ని తొలగించడానికి, పూర్తిగా మీ నుంచి దూరం చేయడానికి ప్రభువు చేస్తాడు. మీలో మనుషుల గురించిన భయం ఉందా? లేదా మీ తెలివితేటల వల్ల నేను ఏమీ చేయలేను, నేను అసమర్థుడను, అజ్ఞానిని అని అనుకుంటున్నావా? నీ అజ్ఞానానికి బదులుగా దేవుడు నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరులారా, మీరు బలహీనులైతే దేవుడు మీకు బలాన్ని ప్రసాదిస్తాడు. మీరు చీకటి సమస్యల చేత బాధపడుతూ ఉంటే మీ యొక్క జీవితాలని వెలుగులకు మారుస్తాడు. ఇదంతా కూడా దీనత్వం కలిగి ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో వారికి మాత్రమే దేవుడు చేయబోయేటటువంటి కార్యములు. ప్రియ సహోదరులారా, మీరు మనస్ఫూర్తిగా నమ్మకంతో, విశ్వాసంతో దేవునికి ప్రార్థించినట్లయితే మీ యొక్క జీవితాల్లో ప్రభువారు గొప్ప కార్యాలు చేస్తారు. ఆయన ప్రతి సందర్భంలోనూ దేవుడు మీకు సహాయం చేసి మీకు తోడుగా ఉంటాడు. ప్రియ సహోదరులారా, ప్రతి ఆదివారాన్ని కూడా మనం పరిశుద్ధంగా ఆచరించాలి. దేవుని యొక్క ఆరాధన సమయంలో మనం ఎటువంటి ఆలస్యం చేయకూడదు. 10 నిమిషాలు దేవుని సన్నిధిలో మనం ముందు ఉండాలి. ప్రతి ఆదివారం కూడా సద్వినియోగం చేసుకోవాలి దేవుని సన్నిధిలో గడపడానికి. ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా ప్రభు అనుగ్రహించే మేలులు పొందుకొని ఆయన యొక్క సన్నిధిని అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ పవిత్రమైన ఆదివారం రోజు మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. దూర ప్రయాణాలు చేస్తూ, దూరం నుంచి మీ సన్నిధికి రావాలని ఆశపడుతూ ప్రయాణాలు చేస్తూ వస్తున్న వారికి క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. మీ సేవకులతో మాట్లాడండి ప్రభువా.
చక్కటి వాక్యాన్ని అందించి ఆ విన్నటువంటి వాక్యాన్ని మీ బిడ్డల హృదయాల్లో ఫలింపు చేయండి. మీ కృపా కాపుదల బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే జ్ఞానం లేక బాధపడుతున్నారో, ఆరోగ్యం లేక బాధపడుతున్నారో, కుటుంబంలో శాంతి సమాధానం లేక బాధపడుతూ దుఃఖిస్తూ చింతిస్తున్నారో, అటువంటి వారందరికీ కూడా మీ కృపను అనుగ్రహించండి. ప్రభా, వారు ఎటువంటి ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆశగల ప్రాణాన్ని మీరే తృప్తిపరచండి. మీ కృపలో, మీ దయలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. మీ దీవెనలతో మీ బిడ్డలను నింపమని వేడుకుంటున్నాం ప్రభా. మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి ప్రభా. ఎంతమంది ప్రభా ప్రయాణం చేస్తూ వస్తున్నారో వారందరికీ మీ కృప చూపించమని, మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న సహోదరి సహోదరులందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించమని ప్రభా, వారికి తగిన జ్ఞానాన్ని అనుగ్రహించి వారికి ఉన్న సమస్యలను పరిష్కరించి మీ దీవెనలతో నింపమని, ప్రార్థనలో మాలో తప్పుంటే క్షమించి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.